నిజామాబాద్ పట్టణంలో రైతు మహోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర భారీ నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మన జిల్లా బిడ్డ అయినటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, నాతోటి ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు షబ్బీర్ అలీ గారికి, సహచరులు మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఆశీనైనటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ టౌన్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారికి, కామారెడ్డి ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, సభకు నమస్కారం అని మాట్లాడండి. పేరు తీసుకుంటే వేదిక మీద ఆశీనులైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ అందరికీ, పెద్దలకు, ఈ కార్యక్రమానికి నిండుదనం కలిగించినటువంటి రైతు సోదరులకు, మన జిల్లా కలెక్టరు రాజీవ్ గారికి, కామారెడ్డి కలెక్టరు ఆశీష్ గారికి, మిగతా వ్యవసాయ శాఖ అధికారులకు, పెద్దలకు అందరికీ, ప్రెస్కు, మీడియాకు నా యొక్క నమస్కారాలు. ఇది వ్యవసాయ కుటుంబంతో ముడిపడ్డటువంటి సమావేశం. రాజకీయాలకు అతీతంగా రైతు యొక్క శ్రేయస్సును గురించి ఆలోచించేటువంటి సమావేశం ఈ సమావేశం. ఇందులో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడేవారు ఉన్నారు. తిరిగి మళ్ళీ వారు హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి నేను మాట మొదలు పెడితే వ్యవసాయ శాఖ మీద మాట్లాడితే 2 గంటలు మాట్లాడతా. ఆ 2 గంటల సమయం ఇక లేదు. నాకు పూస కూర్చున్నట్టుగా చెప్తే మళ్ళీ మీరందరూ కూడా మధ్యాహ్నం భోజనం దాకా నడుస్తుంటారు కార్యక్రమం. కానీ పెద్దలు చాలామంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి ఒకటే నా కోరిక, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈరోజు వ్యవసాయ శాఖ సలహాదారులు కానీ, నా సూచన అధికారులకు, నాయకులకు, మాకందరికీ రైతుకు మాటలతోనే కాకుండా చేతులతో లాభసాటి వ్యవసాయం చేసే విధంగా వారిని అందరం కలిసి ప్రోత్సహిస్తే రైతు చేయిదాపి అప్పు తీసుకున్నటువంటి రైతు కింది నుంచి చేతు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పు అవసరమైనటువంటి పరిస్థితి రైతుకు ఏర్పడుతుంది. ఆ దిశలో ఆలోచించవలసిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాని 2 కారణాలు, మూల సూత్రాలు. పెట్టుబడి ఖర్చు తగ్గించాలి, దిగుబడి పెంచాలి. పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి ఏం చేయాలి, అది అధికారులు ఆలోచన చేయాలి. ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తే పెట్టుబడి తగ్గుతుందో అది ఆలోచన చేసి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతు ప్రోత్సహిస్తే, నేను ఆ నియోజకవర్గంలో గర్వంగా చెప్పుకుంటాను. అప్పుడప్పుడు 1,48,000 ఎకరాలు నా దగ్గర. ఏ బాబు, ఏ ఎవరా అక్కడ? మీ పంచాయతీ తర్వాత పెట్టుకోండి. 1,48,000 ఎకరాలు ఉంది. నా ఆలోచన, ఆబి తాబి నువ్వు ఏ పంట వేస్తావు నీ ఇష్టం, అది అధిక దిగుబడి పంట. కనీసం ఖర్చులు ఓంగా, పెట్టుబడి ఖర్చులన్నీ ఓంగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలే విధంగా రైతు మనం ప్రోత్సహిస్తే
ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 5 లక్షల ఎకరాల భూమి ఉంది. కామారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ 10 లక్షల ఎకరాల భూమిలో ఎకరానికి ఖర్చులు పోగా ₹1,00,000 మిగిలితే 10,000 కోట్ల రూపాయలు రైతు జేబులోకి వస్తున్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అది చేద్దాం. నా నియోజకవర్గం 1,45,000 ఎకరాలు ఉన్నాయి. ఎస్, నేను గర్వంగా ఇప్పుడు చెప్తున్నాను. మా రైతు వరి పండించే ప్రాంతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు తెలుసు కూడా, జూపల్లి గారు తెలుసు, తుమ్మల గారికి అయితే మొత్తం తెలుసు నాకు కాన్ఫిడెన్స్ సంగతి. అధిక దిగుబడి పొందాల్సిన అవసరం ఉంది. 50-60 బస్తాలు తీయాల్సిన అవసరం ఉంది. 50-60 బస్తాలు ఎకరానికి తీయడానికి కావాల్సిన వంగడాలు ఏంటి, దానికి సరైనటువంటి ప్రకృతి వాతావరణం ఏ విధంగా కలిగించాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా దాన్ని సాగు చేయాలి ఆలోచన చేస్తే 1,50,000 ఎకరాలకు ఖర్చులు పోగా 1,500 కోట్ల రూపాయలు ఒక కాన్సెన్స్ మిగులుతాయి. ఆ పని చేయాలి, చేస్తున్నాం. కొంతమంది సాధించినాం. రైతు దగ్గరికి వెళ్ళి అప్పు అవసరం ఉందా అని కొంతమంది అడిగితే అవసరం లేదు సార్ అంటున్నారు. కానీ 0 వడ్డీ కాబట్టి తీసుకుంటున్నాం అంటున్నారు. ఆ విధంగా రైతును ప్రోత్సహిస్తే మన తలకా కిందికుండది. అందరిలాగా తలెత్తుకొని తిరిగేటువంటి సమాజంలో రైతు ఎదగాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇక సమయం తక్కువ కాబట్టి కొంచెం సమయం తీసుకోకుండా ఈ 2 మాటలు మనం నేర్చుకోవాల్సినవి, వాళ్ళు నేర్పాల్సినవి. ఆర్గానిక్ ఫెక్టర్ ఎంకరేజ్ చేయాలి, వ్యాధులు తగ్గించాలి, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. ఆ సేంద్రియ ఎరువుల ద్వారా కూడా పెట్టుబడి తగ్గుతుంది. కొంత దానికి అలవాటు పడాలి. సహకార సంస్థ అధ్యక్షులు ఆ విధంగా రైతులను ప్రోత్సహించాలి. మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆ రకంగా ప్రోత్సహించాలి. అప్పుడే ఇవన్నీ కలిస్తేనే సహకార సంస్థలు, మార్కెట్ సంస్థలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నమెంట్ ఊరికేనే కిసాన్ భాయ్ కా ఆమ్దానీ దుగ్ని బనాయింగే ఢిల్లీలో కూర్చుంటే దుగ్ని కాబట్టి ఉత్తమ్ కుమార్ నీళ్ళు వాళ్ళు అన్నం పంట ఇద్దరిక్కడే మీ ఈరోజు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చివరి మాటలు చెప్తాను. రైతు ధాన్యం కాంటలు అవుతా ఉన్నాయి. మా జిల్లాలో బ్రహ్మాండం జరుగుతూ ఉంది. మా ఇద్దరు కలెక్టర్లు రాత్రి పగలు గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా, లారీల కొరత లేకుండా, ఏమాత్రం ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా ఇద్దరు కలెక్టర్లు బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నారు. ఇప్పటికే 1 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు అయినాయి. డబ్బులు కూడా మీ శ్రమతో 3 రోజులు డబ్బులు పడతా ఉన్నాయి. రైతులు కూడా హ్యాపీ ఉన్నారు. కాబట్టి కొడతారు, సుదర్శన్ కొట్టమంటున్నారు. నువ్వు బోనస్ ఇస్తే పెద్ద కొడతారు. వారు ప్రకటించారు మంత్రి గారు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బోనస్ కూడా సన్న బియ్యాన్ని తప్పనిసరి ఇస్తామని. మా అంతా సన్న బియ్యమే, సన్న వడ్లే. మేము దొడ్డలం కాము, అందరూ సన్నలమే. నేను ఒక్కో దొడ్డుకున్నంతే బియ్యం మాత్రం సన్నం ఉన్నది. కాబట్టి ఆ సన్న బియ్యానికి సన్న వడ్ల
ఉత్తమ్ కుమార్ రెడ్డి దిక్కు రేవంత్ రెడ్డి గారి దిక్కు చూస్తూ రైతులంతా మీరు బోనస్ కూడా ఇప్పించినట్టయితే నేను ఇంకో సలహా కూడా ఈ రైతు బోనస్ రైతు బంధు ఇచ్చేది 12,000 ఎకరానికి సంవత్సరానికి 30 క్వింటాలు పడిన రైతుకు సంవత్సరానికి 500 కాడికి 30,000 వస్తాయి 30,000 వస్తుంది ఈ 12,000 రైతు భరోసా కంటే 5 రెట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని ఆలోచించవలసిందిగా రైతు బోనస్ మాత్రం తప్పనిసరిగా మీరు వెంటనే రైతుల ఖాతాలో వేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఇది మీకు కూడా మంచి పేరు వస్తుంది చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.